అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. 90 ఏళ్ల నాడే విద్యుత్ కాంతులు. జనజీవనంలో మిళితమైన విద్యుత్ కాంతులు నెల్లూరు జిల్లాలో 90 ఏళ్ల క్రితమే ప్రసరించింది. ఆంగ్లేయుల పాలనలో 1934 జూన్ 6వ తేదీన తొలిసారిగా నెల్లూరు నగరంలో విద్యుత్ దీపాలు వెలిగాయి. అప్పటి వరకు కిరోసిన్ దీపాలు, నూనె దీపాలు మాత్రమే నెల్లూరు నగరంలో కనిపిస్తూ ఉండేవి. వీధిలో కూడా వాషింగ్టన్ చమురు దీపాలు మాత్రమే ఉండేవి. వీటిని వెలిగించేవారు. ఈ వీధి దీపాల కోసం 14 స్తంభాలు కూడా అప్పట్లో ఏర్పాటు చేశారు. సాయంత్రం అయితే మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి చమురు పోసి ఈ దీపాలు వెలిగిస్తుండేవారు. అలాగే ప్రయాణాలు రాత్రుళ్ళు అనేది కాగడా వెలుతురులో మాత్రమే జరుగుతుండేవి. 1934లో మున్సిపాలిటీ చారీ అండ్ చారీ అనే ప్రైవేటు కంపెనీకి నెల్లూరు నగరంలో విద్యుత్ పనులను అప్పగించింది. ఆనాటి మున్సిపల్ చైర్మన్ వయ్యా అలీ నెల్లూరులో తొలి దీపం వెలిగించారు. అప్పట్లో ఊరి చివర అయిన కోటమెట్టులో విద్యుత్ భవనం కోసం స్థలం కూడా కేటాయించారు. ఆ స్థలంలో నిర్మించిన భవనమే విద్యుత్ కేంద్రం. వీధి దీపాల నిర్వహణకు నెల్లూరు పవర్ అండ్ లైట్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. మద్రాసుకు సమీపంలో ఉండటంతో ప్రప్రథమంగా ఏర్పాటైన విద్యుత్తీకరణ కేంద్రాలలో జిల్లాలలో నెల్లూరు ఒకటిగా చెప్పుకోవచ్చు. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1951 సెప్టెంబర్ 28వ తేదీ విద్యుత్ బాధ్యతలను చేపట్టింది. 18 ఏళ్ల పాటు విద్యుత్ రంగం ప్రైవేటు వారి పాలనలో ఉన్నప్పటికీ ప్రజల ఆదరణను పొందలేకపోయింది. ప్రజలను పిలిచి విద్యుత్ ఇస్తామన్నా కూడా అప్పట్లో కనెక్షన్లు తీసుకునేవారు కాదు. దీనికి కొంత అవగాహన లోపం కూడా ఒక కారణంగా చెప్తుండేవాళ్ళు. 1934 విద్యుత్ కేంద్ర భవనం నిర్మించారు కదా, ఇప్పటికీ ఆ భవనం నిలిచే ఉంది. ఇప్పుడు విద్యుత్ ఏడీ కార్యాలయంగా ఉపయోగంలో ఉంది. ఇప్పటికీ 9 దశాబ్దాలు పూర్తి చేసుకున్న నెల్లూరు విద్యుత్ కాంతుల చిన్న చరిత్ర ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మిత్రులకు కూడా తెలపండి, ప్రోత్సహించండి. నమస్తే, మీ ఈతకోట సుబ్బారావు.